హాయ్ ఫ్రెండ్స్, మేము సెల్లిస్ట్ మాల్కి వచ్చాము. చూడండి ఎంత బాగుందో, బయట అయితే చాలా బాగుంది. మా పిల్లలిద్దరిని ఇక్కడ కూర్చోబెట్టిన ఫోటో తీద్దామని, కానీ ఉండడం లేదు వాళ్ళైతే. మా పాప చూడండి ఎలా పడిపోతుందో. మా బాబుకి హాయ్ చెప్పమంటే చెప్తున్నాడు. లోపలికి వచ్చేసాము బట్టలు చూద్దామని. మా బాబు ఎంచుకుంటున్నాడు వాళ్ళ బట్టలు. చూడన్నాను అనేసి అంటే చూడండి ఎలా తిరిగాడు. వాళ్ళ డాడీ ఎలా ఉందని అడుగుతున్నాడు నన్ను. ఓకే అన్నాను నేను. సరే అని మేము పాపకి బర్త్డేకి ఇద్దామని గిఫ్ట్ కొనేసి వెళ్ళాం మెయిన్. ఈ రెండిట్లో ఏది బాగుందని మా అక్క నన్ను అడుగుతుంది. బేబీ పింక్ పెట్టేయమన్నాను నేను. స్కై బ్లూ తీసుకుందాం అని చెప్పాను. ఓకే అనేసి నవ్వుతుంది తను. ఇవ్వండి, ఇవి కూడా చూసాము జస్ట్ ఎలా ఉంటాయని. బాగున్నాయి, కాస్ట్ బాగుంది, రేట్లు ఐటమ్ కూడా పర్వాలేదు. దానికి ఆ అమౌంట్ వర్త్ అనిపించింది. డోర్ కర్టన్ కూడా బాగుంది, 275 పడింది. చూడండి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చెప్పల్స్ ఉన్నాయి, బాగున్నాయి. అవి కూడా మోడల్స్ రీజనబుల్గానే ఉన్నాయి, కాస్ట్ కూడా పర్వాలేదు. తీసుకోవాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చు. బాక్సులు చిన్నపిల్లలవి, స్కూల్ బ్యాగులు, పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయి, కాలేజీ పిల్లలకి అందరూ. ఇప్పుడు మేమైతే ఈ బాటిల్ తీసుకున్నాం అక్క పాపకని. టాయ్స్ చూస్తున్నాను ఇక్కడ నేను. మా అక్కని అడుగుతున్నాను ఏమైనా తీసుకుంటామని. వాళ్ళకి హౌస్ ఓపెనింగ్ ఉందన్నమాట, గృహప్రవేశం ఉంది అక్టోబర్ 4th. అందుకే తీసుకొని చెప్తున్నాను నేను. వద్దు అంటుంది తను. 125 పడుతుంది ఒక్కొక్కటిది అంటే వద్దు అనేసింది. సరే నీ ఇష్టం అనేసి పెట్టేశాను నేను అక్కడ, ఇంకెందుకని. తనైతే ఇవ్వండి మళ్ళీ ఇంకా వాటర్ బాటిల్స్ చూడడానికని వెళ్ళిపోయింది. ఇవ్వండి వాటర్ బాటిల్, ఈ వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నాం మేము. 75 రూపీస్ పడుతుంది ఒక బాటిల్. డిమార్ట్లో బెటరేమో. మా పాప చూడండి వాళ్ళ డాడీ బట్టలు ఇస్తుంది, ఫోటో తీస్తున్నాను చూడమనేసరికి వాళ్ళ డాడీ దగ్గర పారిపోతుంది. ఇవ్వండి వాళ్ళ అన్నీ అక్కడ ఉన్నాడు. నెయిల్ పాలిష్ పిచ్చోడు వాడు. మా అక్క వాళ్ళ బాబుకి బట్టలు ఇస్తుంది అనమాట. మేము ఈ బట్టల కోసమని కూడా మాకు మెయిన్ వచ్చింది, వాళ్ళ బాబుకి బట్టలు తీద్దామని. టీషర్ట్స్ అవి చాలా బాగున్నాయి, కాస్ట్ బాగుంది, రీజనబుల్గా ఉంది. మెయిన్ క్లాత్ కూడా బాగుంది. చూడండి, నేను చూపిస్తున్నాను వీడియోలో అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. బ్యాగ్స్, వాటర్ బాటిల్స్, టవల్స్ స్మూత్గా ఉన్నాయి అవైతే. ఇవ్వండి మొత్తం ఇదంతా కిడ్స్ వేర్ అనమాట. ఇవ్వండి పెద్దవాళ్ళవి డ్రెస్సెస్, ఇవి కూడా పర్వాలేదు. 450, 650, 600 ఇలా ఉన్నాయి కాస్ట్. ఇంకా అబోవ్ ఉన్నాయి. మాకు డ్రెస్ చూస్తుంది, నచ్చలేదు అనేసి హాయ్ చెప్తుంది. మా బాబు చూడండి ఏం చేస్తున్నాడు. అది బెల్ట్, క్యాప్ కూడా తీసుకుంటామ్మా అని అడుగుతున్నాడు నన్ను. ఇవ్వండి వద్దునన్ను అంటే అప్పుడు తీసుకున్నాం, ఇవ్వండి పెట్టమన్నాడు, పెట్టాను. చూడండి వాడికి మునిగిపోయింది. వద్దునన్నా అంటే తీసుకుందాం అంటున్నాడు. ఇవన్నీ ఇంకో పాపకి మేము కిట్ తీసుకుందామని చూస్తున్నాను. ఇంకోటి ప్రైజెస్ కూడా చూస్తున్నాను. అది 175 పడింది. అది క్యాప్ వచ్చిందనమాట. ఇవ్వండి ఇందులో అయితే పౌడర్ ఉంది, బేబీ బట్టలు ఉన్నాయి, నెక్స్ట్ డ్రైపర్లు కూడా ఉన్నాయి. ఇందులో 320 పడింది ఇది. ఇంకైతే ఇంకా చూపిస్తున్నాను చూడండి, గిఫ్ట్ ప్యాకింగ్ అనేసి మేము. ఇవి చూచూ సౌండ్ వస్తే బాగుండు అనుకున్నాను, కానీ అవి లేవి, అవి ఉన్నాయనుకొని చూశాను. పర్వాలేదు, 200 అవి. ఇవన్నీ దోమల తెర చిన్నపిల్లలకి, అందులో వేసి వాళ్ళది క్లోజ్ చేసి వచ్చి ఇంకా దోమలు వెళ్ళకుండా అనమాట. ఎదుగుతున్నాను చూచూ సౌండ్ వచ్చిన చెప్పులు ఉన్నాయేమో అనేసి మెయిన్ షూ కోసం. ఏనుగు వచ్చిన పిల్లో చూడండి, పిల్లో 125 అది. ప్రతిదీ మీకు కాస్ట్తో సహా చెప్తున్నాను. ఇవన్నీ షూ ఎదుగుతున్నాను నేను, మెయిన్ షూ కోసం చూస్తున్నాను, కానీ దొరకలేదు. అన్నీ ఒకేలాంటివి ఉన్నాయి, కలర్సే మారాయి. టెస్ట్ చేస్తున్నాను, మా అక్కకి చెప్తున్నాను ఆ సౌండ్ వచ్చినవి లేవని. సరే అయితే అన్నీ మామూలుగా తీసేసుకో అంది. 2 కలర్స్ ఉన్నాయి ఇందులో. ఇంకోండి తీసుకుంటున్నాను నేనేమి కావాలన్నది. గిఫ్ట్ ప్యాక్ చేయడానికి అనేసి తీసుకుంటున్నాను, గిఫ్ట్ ఇవ్వడానికి. అన్నీ ఒక్కోటేసి తీసుకున్నాను నేను. ఇంకా ఏం తీసుకోలేదు. ఫైనల్గా ఈ గౌన్ కూడా తీసుకున్నాము. చూడండి ఇక్కడ మా అక్క నెయిల్ పాలిష్ చూస్తుంది. ఒకటైతే 40, 3 అయితే 100 అని చెప్తుంది నాకు. లాస్ట్ బిల్లు కౌంటర్ దగ్గరికి వస్తాము, బిల్ వేయించడానికి తీసుకున్న ఐటమ్స్ అన్నీ ఇవ్వండి ఇస్తుంది. ఇక్కడ మా అక్క బిల్లు వేస్తుంటే మా పాప చూడండి ఏం చేస్తుంది, బిల్లు కౌంటర్ దగ్గర ఉన్నవన్నీ సర్దుతుంది. వాళ్ళు సర్దలేకపోతున్నారు కాదంట, మా పాప సర్దేస్తుంది ఏకం. చూడండి అలా సర్దుతుంది.
ఫేస్ వాష్ ఇవి. ఇదిగోండి అయిపోయింది మా షాపింగ్ చూసేయండి. మా అక్క చేతిలో ఉన్నాయి. ఒక మొయ్యలాగా మొయ్యలాగా వస్తున్నట్టుంది. బాయ్ బాయ్.